18వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 24 ఆగస్టు నెల 2024 వరకు తులారాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, గోచార ఫలితాలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మనం దేనికి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారంగా మనం తీసుకోవాలి. నిజానికి ఉన్నది కుంభంలోనే, కానీ వక్రగతి మూలంగా చతుర్థంలో ఉన్నట్టుగా, అంటే అర్ధాష్టమ శని అంటారు. దీన్ని కంటక శని అని కూడా అంటారు. కంటకం అంటే ముళ్ళు అని అర్థం. ఆ ముళ్ళు ఎలా గుచ్చుకుంటూ ఉంటుందో 4వ స్థానంలో శని భగవానుడు ఉంటే కూడా అదే విధంగా మనస్థిమితం లేకుండా గుచ్చుతూ ఉంటాడనమాట అండి. ఆ విధంగా మనం అర్ధాష్టమ శనిగా ఆయన తీసుకోవాలి. ఇకపోతే రాహుగ్రహం 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నది. అలాగే 8వ స్థానంలో గురుగ్రహము, కుజగ్రహము, 2 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. ఇకపోతే 10వ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ఇక ఏకాదశ స్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 4 రాశుల్లో, అంటే మకరం మొదలుగా, అంటే 4, 5, 6, 7 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు. ఈ విధంగా గ్రహ సంచారం ఉంది. వాటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చతుర్థ స్థానంలో శని సంచారం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగానూ కూడా మనస్థిమితం లేకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని భగవానుడు. ఈ విధమైన ఫలితాలు ఆయన ఇస్తాడు. ఇకపోతే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం మనకి చాలా చక్కటి ఫలితాలను అందజేస్తాడు రాహు. ఆ చేత రాహు వల్ల మనకి రావాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎవరికైనా అప్పు ఉన్నట్టయితే ఆ అప్పులన్నీ తీర్చి, అమ్మయ్య అప్పు తీర్చేసాం కదా అని చెప్పి ఊపిరి పీల్చుకునేట అవకాశం ఉంటుంది. అలాగే రాహు వల్ల మనకి కొంచెము అన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలే మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే మంచి వారితో స్నేహం చేయటము, అలాగే మన ప్రయత్నం ఏదైనా చేసినట్టయితే ఆ ప్రయత్నం విజయవంతం అవటము, ఇలాగే మంచి ఆలోచన రావటము, అలాగే మొత్తం మీద ఈ వారం రోజులు కూడా సకాలంలో భోజనం చేయటము, కుటుంబ సభ్యులతో గడపటము, ఈ విధమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహుగ్రహం 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలో గురుగ్రహ, కుజగ్రహ 2 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. 8వ స్థానంలో గురుగ్రహం వల్ల మనకి రావాల్సిన డబ్బు దానం రాకపోవటము, అలాగే పిల్లలకు చెప్పిన మాట వినకపోవటము, ఈ విధంగా కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా గురువు వల్ల, చాలా అన్నిటికంటే శుభప్రదమైనటువంటి గురువు వల్ల ఎన్నో శుభాలు కలుగుతూ ఉంటాయి. మంచి స్థానంలో ఉంటే, దుష్ట స్థానంలో ఉన్న కారణంగా మనకి ఈ వారం రోజులు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. అలాగే కుజుడు కూడా 8వ స్థానంలో ఉండటం వల్ల గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇత్యాది, అలాగే కొంచెం ఏదైనా తలకి కానీ దేనికి కానీ దెబ్బలు తగలకుండా చూసుకుంటూ ఉండండి. ఇది ఎందుకంటే 8వ స్థానంలో కుజుడు కొంచెం గాయాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఏదో మాట కూడా కొంచెం కోపంగా వస్తూ ఉంటుంది. ఆ మాటను కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఈ విధమైన ఫలితాలు కుజుడి వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే 10వ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతోందండి. 10వ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అంచేత బుధుడి వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతోందండి. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైనా సరే మనకు అనుకూలమైన ఫలితాలే ఇస్తాయి. రవి వల్ల మనకి ఆరోగ్యము, చక్కటి ఆరోగ్యము మన కుటుంబ సభ్యులందరికీ ఉండటము, అలాగే రాజకీయంగా ఏదైనా రాజకీయాల్లో ఉండేటటువంటి మాట నెగ్గించుకోవటము, అలాగే తండ్రి గారే ఆరోగ్యం బాగుండటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి శుక్రుడు రవి వల్ల మనకి వృత్తి వ్యాపారాల్లో అన్ని విషయాలలోనూ కూడా లాభం మనకి ఇది శుభప్రదం అనిపిస్తుంది. అన్నింటిలో కూడా రవి యొక్క ప్రభావం వల్ల చక్కటి ఫలితాలన్నీ వస్తాయి. అదేవిధంగా శుక్రుడి వల్ల కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పటికీ కూడా 11వ స్థానంలో కాబట్టి
వేరే స్థానాల్లో ఉంటే ఒకరు ఆ పని చేస్తే ఒకరు వ్యతిరేకమైన పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రము మనకి ఒకే రకమైన ఫలితాన్ని ఈ తులారాశి వారికి శుభప్రదమైన ప్రదేశం 11వ స్థానం కాబట్టి శుభప్రదమైనటువంటి ఫలితాలు, చక్కటి ఫలితాలు ఇస్తారు ఈ విధంగా శుక్రుడితోటి. కాకపోతే భార్యాభర్తల మధ్యన అనుకూలత కూడా మరింత అనుకూలంగా ఉంటుంది శుక్రుని వల్ల. ఇకపోతే వ్యయస్థానంలో కేతు ప్రభావం వల్ల అంత చక్కటి ఫలితాలు ఏమో ఉండవండి. అక్కడ కేతు వల్ల మనకి కొంచెము వ్యతిరేక ఫలితాలే మనకు అన్నీ వస్తూ ఉంటాయి. టోటల్గా మనకి ఈ తులారాశి వారికి అంటే ఏ రాశికి ఏ గ్రహం వల్ల ఏ ఫలితాలను చెప్పుకున్నాము. కానీ టోటల్గా మనం చెప్పుకోవాలి అంటే తులారాశి వారికి మొత్తంగా యత్న కార్య అనుకూలత, మనం ఏదైనా ప్రయత్నం చేస్తే అందులో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. జ్ఞాతులతోటి కొంచెం వైరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నీచ స్త్రీల వల్ల కొంచెము కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళతో కొంచెం నీచ స్త్రీలు అంటే కొంచెం తక్కువ వాళ్ళతో కొంచెం బేరం ఆడేమనుకోండి, కూరగాయలు అమ్ముకుంటూ, అంటే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే నీచ స్త్రీలను కాదు, కొంచెము దురలవాట్లు ఉండేటటువంటి వాళ్ళతోటి వేటకారం ఆడటం కానీ, లేకపోతే వాటితోటి కొంచెం దూరంగా, దుస్తులకు దూరంగా ఉండటం మంచిదండి. ఆ విధంగా మనం అటువంటి వాళ్ళతో కొంచెం దూరంగా గడిపినట్టయితే, పెద్దలే చెప్పారు దుస్తులకు దూరంగా ఉండమని, ఆ విధంగా ఉన్నట్టయితే వీటి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ తులారాశి వారికి మనం చెప్పుకోదగినటువంటి ఈ వారంలో ఫలితాలు. అలాగే శుభ ఫలితాలు, కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత ఉంటుంది. ఆ నవగ్రహాల యొక్క సంబంధమైనటువంటి చేసుకోండి. వీలుంటే ఒకసారి నవగ్రహాలకి చుట్టూ వెళ్ళి ఒకసారి ప్రదర్శన చేసి మీ కష్టాలన్నీ చెప్పుకోండి. సొంత శుభం జరుగుతుంది. శుభం భూయాత్.